రైట్ ఈ 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉన్న తర్వాత పూర్తిగా బడుగు బలహీన వర్గాలపైన దాడులు కావచ్చు, ప్రత్యక్షంగా రాజకీయ నాయకులపైన ఒక ప్రత్యక్ష భౌతిక దాడులు కావచ్చు, లేదంటే కక్ష సాధింపు చర్యలు అన్ని కావు. వీటిపైన ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి చూస్తే కనుక దళిత వైద్యుడు సుధాకర్ ఆత్మకు శాంతి లభించింది. రంగనాయకమ్మ కన్నీటికి న్యాయం జరిగింది. రఘురామరాజు రక్తపు చుక్కకు విజయం వరించింది. జగన్ వెళ్లే దారిలో గొడ్డలి వేటుకు నేల కొరిగిన పచ్చని చెట్లకు కొత్త చిగురొచ్చింది. అంతిమంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో జగన్ సర్కార్ను అధపాతాళానికి తొక్కేశారు. అనామకులపై అక్రమ కేసులు, అధికార మదంతో బెదిరింపులు, ప్రతిపక్షాలపై దాడులు, ప్రజా సంఘాలు, పాత్రికేయులపై హత్యాయత్నాలు, ఇలా 5 ఏళ్లుగా రాష్ట్రంలో జగన్ సాగించిన అరాచకత్వానికి తెరపడింది. జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారిన ఎంతో మందికి సాంత్వన లభించింది. ఈ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు అన్ని కావు. వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడు అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు కేసులు పెట్టించి జైలుకు పంపేదాకా జగన్ మనసు శాంతించలేదు. అశోక గజపతి రాజు, రఘురామకృష్ణం రాజు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పట్టాభి, చింతకాయల విజయ్, ఇంకా ఎంతో మంది బాధితులు ఉన్నారు. జగన్ సర్కార్ అరాచకాలకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలయ్యారు. చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ దాడికి వెళితే అక్కడున్న టీడీపీ శ్రేణులపై అట్రాసిటీ కేసులు పెట్టారు. టీడీపీ కార్యాలయంపై పట్టపగలు దాడి చేసి ఆ పార్టీ వారిపైనే కేసులు పెట్టించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ని అరాచకాలకు పాల్పడినా చర్యలు తీసుకోలేదు. పైగా బాధితులపైనే ఎదురు కేసులు బనాయించి వేధించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అంటూ ఎవరో తనకు పంపిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న పెద్దావిడ రంగనాయకమ్మను పోలీసులు వేధించారు. మహిళా మంత్రిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చి కొట్టారు. ఇక ఆమెకు వీడియో కాల్ చేసి మరీ చూపించారు. అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారంటూ రాజమండ్రిలో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఆఖరికి అసెంబ్లీలో ప్రస్తావించినా దిక్కులేదు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్తే పార్టీని కాపాడిన సొంత సోదరి షర్మిల పైన వైసీపీ సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసింది. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కన్నీరు పెట్టినా సీఎం కనికరించలేదు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం, అరాచకం అంతా ఇంత కాదు, దీనికి విముక్తి లభించింది అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? పవన్, నిన్న వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చినట్టుగా భావించారంటే 5 ఏళ్ల పాటు అరాచకం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈ ఫ్యాన్ కి, అంటే ఫ్యాన్ గుర్తు ఏదైతే ఉందో దానికి ఉరివేసింది జగనే అని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారంటే పాతాళానికి జగన్మోహన్ రెడ్డి పడిపోవడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమే అనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతుంది. చివరకు కరోనా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కుదరవని రాష్ట్ర ఎన్నికల అధికారి స్పష్టం చేసినప్పటికీ కూడా ఆయనకు కులముద్ర వేసి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఒత్తిడి తెచ్చి చివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఒక రకంగా కారణమయ్యారనే ఆ విషయం కూడా ఉంది. అటు న్యాయమూర్తుల పైన కూడా ఆరోపణలు చేయించి అటువంటి వారిపై కేసులు పెట్టమని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పటికీ కూడా ఆ పని చేయకుండా తాత్సారం చేసిన పరిస్థితి అయితే ఉంది. చివరకు పాసు పుస్తకాలపై కూడా ముఖ్యమంత్రి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి ముగ్గురు పేర్లు కలిసి వచ్చేలాగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలని చెప్పి ఇచ్చిన వైనాన్ని కూడా ప్రజలు చాలా తీవ్రంగా తీసుకున్నారు. తమ భూమిపై వారి ఫోటోలు ఏంటనేది కూడా ప్రశ్నించారు. ఏదైతే సర్వే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో తమ భూములు తాము కాకుండా చేస్తున్నారనే భయం కూడా ప్రజల్లో వ్యక్తమైంది. ఈ విధంగా 1 కాదు 2 కాదు, చివరకు చట్టాలనే మార్చేసి లోకేష్ ఏదైతే యువగలం పాదయాత్ర చేస్తారన్న వెంటనే
రోడ్లపైకి ఎవరు రావడానికి వీల్లేదని ఒక చీకటి చట్టాన్ని, బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని తీసుకురావడం పైన కూడా ప్రజలు సమయం చూసి తిరుగుబాటు చేశారు. అది ఎన్నికల్లో జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రకంగా తీసుకుంటే కనుక, ఏ రకంగా తీసుకున్నా గానీ 5 ఏళ్ల వైసీపీ పాలనను పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. దీంతో చివరకు నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గవర్నర్ కు ఫ్యాక్స్ ద్వారా, తమ కార్యాలయ అధికారి ద్వారా రాజీనామా పత్రాన్ని పంపించారు. సాధారణంగా సాంప్రదాయం ప్రకారం గవర్నర్ కు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి రాజీనామా అందజేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆయనే కార్యాలయ కార్యదర్శి ద్వారా పంపించడం కూడా మనం చూడొచ్చు. తరువాత ఆయన నిన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఆత్మవంచన చేసుకుంటూ తప్పంతా ప్రజలే చేశారనే విధంగా మాట్లాడడం, తన తప్పు ఏమీ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 6 నెలల్లో దేశంలోనే చాలా మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పి చివరకు పగ సాధించి 5 ఏళ్ల తరువాత ఘోర ఓటమిని చవిచూసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని సాధారణ ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. 2.70 లక్షల రూపాయలు ప్రజలకు పంచాను, అయినా కృతజ్ఞత చూపలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాల పేరుతో మాత్రమే చేస్తే సరిపోదు, అభివృద్ధి కూడా ఉండాలి అనేది ప్రజలు ఈ తీర్పు ద్వారా చాలా స్పష్టం చేసినట్టు మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.